Hello Kushik James, how are you all? ఈ రోజు నేను మీ ముందుకి 2025 నీట్ కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్లో ప్రతి క్వశ్చన్కి డీటెయిల్డ్ ఆన్సర్స్ చూసే సిరీస్లో భాగంగా నెక్స్ట్ వీడియోతో నేను ముందుకు వచ్చేసాను. ఈ రోజు తీసుకొచ్చిన క్వశ్చన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఇది హాలో ఆల్కేన్స్కి సంబంధించిన క్వశ్చన్, అందులోనూ స్టీరియో ఐసోమర్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఒకసారి క్వశ్చన్ చూద్దాం, చూడండి. హౌ మెనీ ఐసోమర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ మోనోక్లోరినేషన్ ఆఫ్ అ మాలిక్యూల్? ఒక మాలిక్యూల్ ఇచ్చారు, ఆ మాలిక్యూల్కి సంబంధించి మోనోక్లోరినేషన్ జరిగినప్పుడు ఎన్ని ప్రోడక్ట్స్ ఇంక్లూడింగ్ ద స్టీరియో ఐసోమర్స్? ఇది మనకి కీ పాయింట్ అనమాట. ఈ స్టీరియో ఐసోమర్స్ని కూడా కౌంట్ చేయాలి మనము, ఎన్ని ఉంటాయి అనేది అయితే ఇచ్చారు. సో ఇచ్చిన మాలిక్యూల్ ఏంటి అంటే 1 2 3 4 2 మిథైల్ బ్యూటేన్ అనేది మనకి మాలిక్యూల్ ఇచ్చారు. ఎన్ని ఐసోమర్స్ ఫామ్ అవుతాయి అనేది అయితే క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్కి ఆన్సర్ డీటెయిల్గా చూద్దాము. ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి చూద్దాం, చూడండి. 6 2 3 and 5 ఎన్ని మాలిక్యూల్స్ వస్తాయి, ఎన్ని ఐసోమర్స్ వస్తాయి ఒకసారి చూద్దాము. సో మనకి ఇచ్చింది ఏంటి, ఏం రియాక్షన్ చేయమన్నాడు? మోనోక్లోరినేషన్ అంటే ఒక్క హైడ్రోజన్ బదులు, ఏదో ఒక హైడ్రోజన్ బదులు ఒక క్లోరిన్ మాత్రమే మనం సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో చూడండి, ఇలా తీసుకున్నప్పుడు మాలిక్యూల్ నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ మాలిక్యూల్ తీసుకుంటున్నాను, ఫస్ట్ కార్బన్ తీసుకుంటున్నాను. ఈ ఫస్ట్ కార్బన్ తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ కార్బన్ మీద ఒక్క హైడ్రోజన్ బదులు, ఇక్కడ ఉన్న ఈ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్స్లో ఒక్క హైడ్రోజన్ బదులు క్లోరిన్ తీసుకుంటున్నాను అనమాట. అంటే నేను CH2 CH CH3 CH2 CH3 అండ్ ఈ కార్బన్ మీద ఒక క్లోరిన్ తీసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, మనకి ఇట్లా ఎప్పుడైతే ఇలా సబ్స్టిట్యూషన్ జరిగిందో స్టీరియో ఐసోమర్స్ కూడా చెక్ చేయమన్నాడో, అప్పుడు మనం ఏం చేయాలి అంటే స్టీరియో ఐసోమర్స్ ఫామ్ అవ్వాలి అంటే కైరల్ కార్బన్స్ ఉన్నాయా లేదా అని ముందు మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇచ్చిన మాలిక్యూల్లో కైరల్ కార్బన్స్ ఎక్కడ ఉన్నాయి, ఏమున్నాయి ఒకసారి చెక్ చేయండి. కైరల్ కార్బన్స్ మనకు ఇక్కడ క్లోరిన్ ఉండడం వల్ల ఈ కార్బన్ అనేది మనకి కైరల్ కార్బన్ అవుతుంది. ఈ కార్బన్ అనేది మనకి కైరల్ కార్బన్ అవుతుంది. అంటే ఈ కార్బన్ వల్ల మనకి ఒక ఆర్ కాన్ఫిగరేషన్ వస్తుంది, ఒక ఎస్ కాన్ఫిగరేషన్ వస్తుంది, రైట్? సో అంటే ఇక్కడ నాకు ఇది 1 ఇది 2 రెండు ఐసోమర్స్ వస్తున్నాయి. అలాగే ఇదే మాలిక్యూల్ ఈ సెకండ్ కార్బన్ మీద కనుక హాలోజన్ ప్రెసెంట్ అయి ఉంటే ఏమొస్తుంది చూద్దాము. CH3 ఇక్కడ ఉన్న హైడ్రోజన్ బదులు మనకు ఒక క్లోరిన్ వస్తుంది. అలాగే CH2 అలాగే CH3. సో ఇక్కడ మనకి ఎక్కడ కైరల్ కార్బన్ లేదు. ఈ కార్బన్ మీద 2 CH3లు ఉన్నాయి. సో ఇది కైరల్ కార్బన్ కాదు మనకు. ఈ CH2 ఈ కార్బన్ మీద CH2 ఉంది, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి కైరల్ కార్బన్ కాదు. ఈ కార్బన్ కూడా కైరల్ కార్బన్ కాదు. సో మనకి ఇక్కడేమో 2 స్టీరియో ఐసోమర్స్ వచ్చాయి. ఇది థర్డ్ ఐసోమర్, స్టీరియో ఐసోమర్ కాదు, థర్డ్ పొజిషనల్ ఐసోమర్ అనుకోవచ్చు అనమాట. మోనోక్లోరినేషన్ ద్వారా వచ్చిన ఒక ఐసోమర్. అలాగే ఇప్పుడు ఫస్ట్ కార్బన్ మీద మనం క్లోరిన్ సబ్స్టిట్యూట్ చేసి మోనోక్లోరో ప్రోడక్ట్ చూసాము, సెకండ్ కార్బన్ మీద చూసాము. ఇప్పుడు థర్డ్ కార్బన్ మీద చూద్దాం. సో థర్డ్ కార్బన్ మీద చూస్తే మనకి ఏమవుతుంది, CH3 ఉంది. థర్డ్ కార్బన్ మీద 2 హెచ్లో ఒక హెచ్ బదులు ఒక క్లోరిన్ వస్తుంది. మోనోక్లోరినేటెడ్ ప్రోడక్ట్స్ మాత్రమే చూస్తున్నాం కాబట్టి మనకి ఇది ప్రోడక్ట్ అనమాట. ఇలా వస్తుంది అనమాట మోనోక్లోరినేషన్ థర్డ్ కార్బన్ మీద జరిగితే. ఇక్కడ చూడండి, ఈ కార్బన్ మీద 3 హైడ్రోజన్ ఉన్నాయి. సో ఇది కైరల్ సెంటర్ కాదు. బట్ ఈ కార్బన్ మీద ఒక మిథైల్ గ్రూప్ ఉంది, ఒక క్లోరో గ్రూప్ ఉంది, ఒక హైడ్రోజన్ ఉంది, ఒక ఐసోప్రొపైల్ గ్రూప్ ఉంది. సో ఈ కార్బన్ అనేది నాకు కైరల్ సెంటర్. సో ఎప్పుడైతే కైరల్ సెంటర్ అయిందో దీనికి ఆర్ ఫామ్ ఎస్ ఫామ్ 2 ఉంటాయి నాకు. సో అంటే నాకు ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో జరిగినప్పుడు 2 ఐసోమర్స్ వచ్చాయి. సెకండ్ పొజిషన్లో క్లోరినేషన్ జరిగినప్పుడు 1 వచ్చింది. థర్డ్ పొజిషన్లో జరిగినప్పుడు 2 వచ్చాయి. సో ఇక్కడ నాకు ఎన్ని వచ్చాయి, 1 2 3 4 5 ఐసోమర్స్ వచ్చాయి ఇక్కడ వరకు. అయితే నాకు ఇంకా ఈ 4th కార్బన్ మీద క్లోరినేషన్ జరగాల్సింది పెండింగ్ ఉంది. సో దాని మీద కూడా రాద్దాం, చూడండి. CH3 CH2 ఇక్కడ ఉన్న CH3లో ఒక హైడ్రోజన్ బదులు క్లోరిన్ వచ్చింది. సో ఇక్కడ నాకు కైరల్ కార్బన్స్ ఎక్కడైనా ఎగ్జిస్ట్ అవుతున్నాయేమో ఒకసారి చెక్ చేద్దాము. ఈ కార్బన్ మీద నాకు 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, సో కైరల్ సెంటర్ కాదు. ఈ కార్బన్ మీద 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, కైరల్ సెంటర్ కాదు. ఈ కార్బన్ మీద ఒక ఈ గ్రూప్ ఉంది, ఒక హైడ్రోజన్ ఉంది, బట్ 2 CH3 గ్రూప్స్ ఉన్నాయి. సో ఇది కూడా కైరల్ సెంటర్ కాదు. ఇక్కడ CH3 కూడా కైరల్ సెంటర్ కాదు. సో ఇది ఒక్కటే ఎగ్జిస్టింగ్. ఇంతకు ముందేమో 5 ఐసోమర్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి, ప్లస్ ఇది ఒకటి. టోటల్ 6 మోనోక్లోరినేటెడ్ ప్రోడక్ట్స్ అయితే మనకు వస్తున్నాయి అనమాట. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ నంబర్ 6 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సీ యూ ఆల్ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో.